అల్లూరి సీతారామరాజు జిల్లా కేజీఎన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. కొట్టగుళ్లి చిట్టినాయుడు 13వ వర్ధంతిని పురస్కరించుకొని శ్రీ హాస్పిటల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తన తండ్రి చిట్టినాయుడు వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. యువకులు ఉత్సాహంగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మరిన్ని రక్తదాన శిబిరాలను పెంచేందుకు స్థానిక ప్రజలు సహకరించాలని సూచించారు. అనంతరం రక్తదాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరసింగరావు, డాక్టర్ రాఘవేంద్ర, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ ఎస్ గంగరాజు తదితరులు పాల్గొన్నారు. నా తండ్రి గారు కీర్తిశేషులు కొట్టగుళ్లి చిట్టినాయుడు గారి యొక్క 13వ వర్ధంతి సందర్భంగా ఈరోజు శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో రెడ్ క్రాస్ వారి యొక్క సహకారంతో ఈరోజు శ్రీ కొట్టగుళ్లి చిట్టినాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఇక్కడ నిర్వహించబడతా ఉంది. సో ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అండ్ అదేవిధంగా ముఖ్యంగా రెడ్ క్రాస్ డిప్యూటీ చైర్మన్ అయినటువంటి గంగరాజు గారి వారి టీం అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. బికాజ్ ట్రైబల్ ఏరియాలోని సో చాలా మేరకు ఈ బ్లడ్ అనేది చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే చాలామంది మన ప్రాంతంలో రక్తహీనతతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది అవసరానికి బ్లడ్ దొరక్క చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో ఇవన్నీ కూడా అధిగమించాలి, వీళ్ళందరికీ సహాయం చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక సొసైటీ అనేది ఉండాలన్న ఉద్దేశంతో ఇంత మంచి సొసైటీని ఏర్పాటు చేసుకున్నాము. సో దీంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ చాలామంది యువకులు వాళ్ళు వచ్చి వాలంటీర్గా వాళ్ళు వచ్చి మేము డొనేట్ చేస్తామని చెప్పి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మా తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. సో ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్లాంకెట్స్, దుప్పట్లు అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా కేసీఎన్ ట్రస్ట్ ఏదైతే ఉందో శ్రీ కొట్టగుళ్లి చిట్టినాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.